బాబాయ్ 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 ఆచార్య గారు ఏంటండి ఇది సకుటుంబ బంధుమిత్ర సపరివార సమేతంగా వచ్చేశారు. మళ్ళీ నాకు పెళ్ళైనంత సంబరంగా ఉంది. తమరు నాకు సహాయం చేస్తారన్న ఆశతో వచ్చాను. ప్రస్తుత పరిస్థితుల్లో నాకు నా కుటుంబానికి తలదాచుకోవడానికి ఇంత ఆశ్రయం ఇస్తే మాకు కొండంత అండ దొరికినట్టు అవుతుంది. అదేంటండి బాబు? మరేం లేదండి, నాకు మా ఎదుటింటి అలెగ్జాండర్కి గొడవలు వచ్చి ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. రాములూరికి ఆంజనేయులూరికి ఫైటింగ్ అయిన ఈ దేశంలో ఆచార్యులు గారికి అలెగ్జాండర్కి ఫైటింగ్ రాట్లో ఎంతేటుంది. సపోజ్ ఇప్పుడు ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని చేర్చాల్సికే చేర్చాడు. మన అవుట్ హౌస్ ఖాళీగా ఉందండి. మొన్నే కదండి తల్లి పిల్ల ఖాళీ చేసి టోపీ బజార్కి వెళ్ళారు. మంచి రాజాని ఇల్లండి. మరి ఇంకేట్రా, ఆచార్యులు గారిని లోపలికి తీసుకెళ్లి వాళ్ళ సామాన్ లోపలెట్టించాయి. ఓరి 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 ఆచార్యులు గారు, మీ అమ్మాయిని ఎప్పుడూ స్కూల్ బడిలోకి వెళ్తున్నప్పుడు చూసా. గంట గంటకి ఎదిగిపోతుంది. తొందరగా పెళ్లి చేయించేయాలి, లేకపోతే పూజకి పనికిరాని పువ్వు అయిపోతుంది రే. చూడు బుల్లే, నువ్వేమి బెంగటెళ్ళకు. నీకేటి చెయ్యాలో అది నేను చేసేస్తా. అటు దిగేసిన గుణపంలాగా నిలబడిపోతావిడ్రా. లోపలికి తీసుకెళ్ళు. వెళ్ళండి. పదండమ్మా. బాబు ఎవరండి నువ్వు? నేనెవరన్నా అడిగారు కదూ, నేను శ్రీమంత్ రంగాచార్య గారి ఏకైక బామర్ది గారిని. పెట్టా మందే లోపల పెట్టిందండి. పెట్టి లోపల పెట్టించడం కాదురా సన్నాసి. నేను తలుచుకున్నానంటే మీ ఓల్డ్ ఫ్యామిలీని పెట్టిలో పెట్టి పార్సిల్ చేయించగలను. బావా, లోపలికి కూడా వెళ్లకుండా నీకోసమే నిలబడ్డాను. దేనికి బావా? నువ్వు నాకు మాట ఇవ్వాలి. యజ్ఞోపవితం తీసి పట్టుకో. ఏ విషయం బావా? మనం ఇక్కడ ఉన్న సంగతి అలెగ్జాండర్ గాని ప్రభువు గాని ఎట్టి పరిస్థితుల్లో తెలియడానికి వీల్లేదు. అది కాదు బావా. మాట్లాడకు. నాది మొండితనమో మూర్ఖత్వమో. ఈ బొందుతో పుట్టిన బుద్ధి ఈ బొందుతోనే పోవాలి. వాళ్ళకి చెప్పాలని గాయత్రి సాక్షిగా ప్రమాణం చేయి. సరే, గాయత్రి సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నాను. నా నోటితో ఈ విషయం వాళ్ళిద్దరికీ చెప్పను. రాధాక వాళ్ళు పురుషోత్తం గారు అవుట్ హౌస్ లో ఉన్నారంట. ఈ విషయం మీకు చెప్పనని అప్పలా జరి వాళ్ళ బావికి ఒట్టు పెట్టారంట. ఈ సమాచారం అప్పలాచారి చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టండి. ఫిర్మిలేంగే యజమాని కదా అని రంగాచారి పురుషోత్తం దగ్గరికి చేరుంటాడు. వాడు అసలే బొమ్మలు పిచ్చాడు. ఆడపిల్ల గలవాడు వాడి దగ్గర చేరట్రా. నేను వెళ్ళి చూసేస్తాను తాత. నా మాట వినరా? నోరు మూసుకొని కదులుపడు. అబ్బాబ్బా, ఏమిట్రా వాడిని గదిలో పెట్టి తాళం వేస్తావు? వాడికి ఊపిరాడదు. వాడు ఎక్కడికి వెళ్ళకుండా నేను చూస్తానుగా. నేను బయటికి వెళ్తున్నాను. తాళం తీసి వాడిని బయటికి రానిచ్చావో నన్ను చంపుకు తిన్నట్టే. మీ ఇద్దరు లోపలికి వెళ్ళండి. జీవితం మా అబ్బాయి పాల్పడకుండా ఉండటం కోసం సురక్షితమైన ప్రదేశానికి పారిపోతున్నాను అని ఉత్తరం రాసిన పెద్ద మనిషివి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇక్కడ ఉన్నట్టుగా మా అబ్బాయి కబురు చేశావురా? ఒట్టు బావా, నా నోటితో చెప్పలేదు. చూడు రంగాచారి, ఇటువంటి పీచు మిఠాయి కాడి మీద పితుని చెప్పడానికి నేను ఇంటికి రాలేదు. నా కొడుకు ఇక్కడికి రాకుండా నేను కట్టుదిట్టాల్లో పెట్టుకున్నాను. నీ కూతురు కనుక మా ఇంటికి వచ్చిందో నిన్ను కుక్కను కొట్టాడు గొప్పని జాగ్రత్త. పొద్దున్న నుంచి మాడిపోతున్నావు. ఈ బ్రిటానియా బిస్కెట్లైనా తినరా. నేను చస్తే తిన్నావు. ముందు వెళ్ళి తలుపుది. మీ నాన్న మూర్ఖుడు, నీకు తెలియదు కాదు. ముందు నిన్ను నన్ను చంపుతాడు, తర్వాత వాడు చస్తాడు నేను తలుపు తీస్తే. పోనీ ఈ కూల్ డ్రింక్ అయినా తాగరా. నేను బయటకు వచ్చే ఉపాయం చెప్తే ఈ కూల్ డ్రింక్ తాగుతాను. నేను నువ్వు బయటపడే ఉపాయం నేను చెప్తాను. చెప్తావా? తాగు నాయనా. అయితే పట్టు పట్టు.
ఏంటిది ఏం చేస్తున్నావు అక్కడ నువ్వు ఏం చేస్తున్నాను బిడ్డ సమస్యలు పోయి గోల్డ్ స్పాట్ తాత గోల్డ్ స్పాట్ తాత గోల్డ్ స్పాట్ తాత అంటే పట్టిస్తున్నాను. అంతేనా? అంతే కాకపోతే ఇదిగో డూప్లికేట్ తాళం నా దగ్గర ఉంది. నేను ఏమన్నా తలుపు తీశారా? వెళ్ళి చూసుకో, కావాల్సి ఉంటాను. ఇదిగో వాడు మరి ఏదో ఎలా అంటున్నాడు, మరి నువ్వు తలుపు ఏదో తీయి, లేకపోతే మొత్తం ఖరాబ్ చేసేస్తాడు. నేను ఎప్పుడన్నా తాత నువ్వు నోరు పూసుకోరా గాడిదే. ఇదే ప్లాన్ అంటే అలా దుడ్డుకెళ్ళినట్టుగా నాటకం ఆడు. పారిపోవాలని పిచ్చి పిచ్చి వేషాలు వేసావు, జాగ్రత్త. ఒరే 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 అంతకుండా తీసుకెళ్ళినట్టు ఆ లాంటి ఏమిటి, ఆ వరుస ఏమిట్రా? ఈ రోజుల్లో సెంట్రల్ జైల్లో కూడా ఇలా తీసుకెళ్ళడం లేదురా. అరమక ఆ పనేదో తొందరగా ముగించుకుని తొందరగా బయటికేడు. ఒరే 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 నువ్వు వాడిని దొడ్లో పంపించి కరెంటు కాపలా కాస్తే వాడు కలిపేం కదా వద్దురా. డాడీ నీకేం తెలియదు, నువ్వు లోపలికెళ్ళు. ఎవరు? నేను లోపలికి వెళ్ళినా. వెళ్ళు. ఇదిగో నేను చిన్నప్పుడు ఎప్పుడైనా దొడ్లో పంపించి నేను కరెంటు కాపలా కాసేట్రా. కరొచ్చిన అవకాశం కల్పించానా? నువ్వు చేసిన కారణం కాదా ఎట్టడం కారణం? గారం అయితే గారం అవుతాయి. ఒక గారు ఒక మనం ఎక్కించుకుంటావా? ఎక్కించుకుంటారు. ఎక్కించుకో. ఎక్కించుకుంటారా? నేను నెత్తికెత్తుకు తిరిగాను, ఇప్పుడు వాడిని నెత్తికెత్తుకు తిరుగుతాను. నువ్వెవరు పెద్ద బోడిగాడు. రే ఎంతసేపు రా? రంగాచారి గారిని కావాలి. రంగాచారి లేదు, గడ్డి గుడ్డు లేదు, పోరా. రంగాచారి గారు ఒకసారి నేను రాధను చూడాలండి, ప్లీజ్. అమ్మాయి రాధా, మీ నాన్నగారు అన్నట్టు నువ్వు అటు వెళ్ళొద్దు. చెప్పే మాట వినవే అమ్మా. రాధను చూడాలండి, ప్లీజ్. రంగాచారి గారు ఇక్కడ గొడవ పెట్టుకోవడానికి రాలేదు, ఒక్కసారి రాధను చూడాలండి. మా తల్లి రగులు కొడుతున్నారమ్మా. చెప్పే మాట వినవే. మాట వినవల్లే అమ్మ, లోపలికి పోదాం.